దేవుడు మనతో మాట్లాడి అల్లారం ఇస్తూనే చేస్తూనే ఉంటాడు. మేలుకొలుపు గంట మ్రోగుతూనే ఉంటుంది. ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారన్నది నీ చేతిలో ఉంది. చాలాసార్లు మనం గడియారానికి అల్లారం పెట్టుకుంటాం, 5:30కి లేచిపోవాలి. ఎంతమంది ఆ అల్లారం మోగుతున్నప్పుడు రియల్గా రియాక్ట్ అవుతారు? రకరకాలుగా రియాక్ట్ అవుతారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని వాక్కు, ఆయన యొక్క మాట పదములు మనకి మేలుకొలుపు గంటగా అల్లారముగా మోగుతూనే ఉంటుంది. బట్ నువ్వు ఎగ్జాక్ట్గా అల్లారం పెట్టుకొని ఈ మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో నీవు కూడా అలాగే రియాక్ట్ అవుతుంటావు. కొంతమంది అల్లారం పెట్టుకుంటారు, మొత్తగా నిద్రపోతారు. 5:30కి లేవాలి అల్లారం పెట్టుకుంటారు, అది మోగుతూనే ఉంటుంది, కానీ వీడికి మాత్రం మెలకు రాదు. చాలా మంది జీవితంలో దేవుడు మాట్లాడుతూ ముందుగానే నీకు అన్ని విషయాలు చెప్తున్నప్పుడు నువ్వు మెలకుగా ఉండు, రియాక్ట్ అవ్వు, కానీ నిద్రపోకు. యూ విల్ మెనీ టైమ్స్ కంటిన్యూ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ ద సేమ్ వే. జీవితంలో దేవుడు ఎన్నిసార్లు మేలుకొలుపు గంట నీ జీవితంలో వినిపించినా నీవు నిద్రపోతూనే ఉంటావు. నీ పాత జీవితంలో కంటిన్యూ చేస్తుంటావు. నీ బలహీనతను మార్చుకోవాలని కోరుకోవు. దేవుడు మాట్లాడాడు, నేను మారాలను అనుకోవు, నువ్వు కంటిన్యూ చేస్తావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు మేలుకొలుపు గంటలు, సమయాలు నీకు చూపిస్తున్నప్పుడు ఎంతకాలము నీ జీవితాన్ని వాయిదాలేస్తావు?